I am Dr. B.V. Pattabhiram. మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం. నమస్కారం. వారం వారం ఈ సబ్స్క్రైబర్స్ సంఖ్య పట్టాభిరామ బాణంకి పెంచుకుంటూ వెళ్తున్నారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు వచ్చే ఉత్తరాల్లో ఎక్కువగా పిల్లల గురించి తల్లిదండ్రులు, లేకపోతే తల్లిదండ్రుల గురించి పిల్లలు, యువకులు, ఉద్యోగం కోసం అప్లై చేసేవాళ్ళు ఎన్నో వస్తున్నాయి. ఈ పర్టికులర్ సిరీస్లో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నిత్యం నేను కౌన్సిలింగ్ చేసేవే. ఇక్కడ వాటిని ఒక్కొక్కటి నేను మీకు అందించాలని అనుకున్నాను. ఈరోజు మనం మాట్లాడే సబ్జెక్టు పెంపకం, అంటే పిల్లల్ని ఎలా పెంచాలి. ఆ మధ్య ఒక ఆయన రాశాడు, సార్ మా అబ్బాయి చాలా తెలివే కాదు అతి తెలివి, వాడికి జస్ట్ హీజ్ ఇన్ 9th క్లాస్, నావి బ్యాంక్ కార్డ్స్ 3 వాడు స్వైప్ చేసి డబ్బు తీసుకున్నాడు. మాకు అందరి మీద అనుమానం వచ్చింది కానీ వాడి మీద రాలేదు. చివరికి ఒక రోజుని వాడు బుక్లో కొంత డబ్బు చూసి మేము పట్టుకున్నాం. ఎక్కడిదంటే ఏదేదో చెప్పాడు. ముందు వీడికి ఏదైనా డబ్బు దొంగతనం చేసాడేమో బయట అనుకున్నాం. తర్వాత చెప్పాడు నీ కార్డ్స్ ఇచ్చేసి. పిల్లలు కొత్త విషయాలు చాలా త్వరగా నేర్చుకుంటారు. దే ఆర్ వెరీ స్మార్ట్ అండి. ఒకసారి మిత్రుడు చెప్పాడు, అతను టీచర్, అతను స్కూల్లో లంచ్ టైంలో చిన్న ప్రశ్న ఇచ్చాడంట. ఇది లంచ్ తర్వాత మీరు చెప్పాలి అని. ప్రశ్న ఏంటంటే 55 పోస్ట్ కార్డులు, 150 ఇన్లాండ్ కవర్సు, అలాగే 2 రూపీస్ రెవెన్యూ స్టాంప్స్, ఒక 133 ఇట్లాగో పెద్ద లిస్ట్ ఇచ్చారండి. మీరు ఇంటికి వెళ్ళి పడుకుంటున్నారా, భోజనం చేసి వెంటనే వచ్చి మీరు ఇచ్చేయాలి హోంవర్క్ అన్న. ఒక పిల్లవాడు ఏం చేశాడంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళే దారిలో పోస్ట్ ఆఫీస్ ఉందండి, అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ కావాలి అన్న. ఆయన లెక్క వేసి ఇచ్చారు. ఇగో 450 రూపాయలు అవుతుందండి. థ్యాంక్ యూ అని వాడు బయటకు వచ్చాడు. మరి స్టాంప్ 50 కావాలి. మా టీచర్ లెక్క ఇచ్చారు, దాని గురించి వచ్చారు. టైం మేనేజ్మెంట్ అంటే ఇదే అన్నట్టు. సో వీళ్ళు ఎంత స్మార్ట్ అవ్వడానికి వీళ్ళు గమనించి ఉంటాడండి. తల్లిదండ్రులు కూడా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. సో ఈ పెంపకాల్లో 6 రకాల పెంపకాలు ఉన్నాయండి. ఎలా పెంచాలి? మొట్టమొదటి పెంపకాన్ని ఏమంటారంటే విశ్వామిత్ర పెంపకం అంటారు. ఈ విశ్వామిత్రుడికి కోపం ఎక్కువ. ఈ విశ్వామిత్రుడి టైప్లో ఉండే ఈ తల్లిదండ్రులు ప్రతిదానికి కోపమే. పిల్లలు ఏది చేసినా అప్రిషియేట్ చేయరు. 99 మార్కులు వస్తే 100 తెచ్చుకోలేవా? మరి ఎందుకు ఇంత కష్టపడి మేము చేయించాను నిన్ను? 100 రాకపోతే ఏంటి అసలు నీ బతుకు రాబోయే పరిస్థితి ఏంటో తెలుసా? వీళ్ళు ఎవ్వరినీ కూడా మెచ్చుకోవడం జరగదని, మాట్లాడితే కోపం, శపించడం విశ్వామిత్ర పెంపకం అంటారు. 2 ఫ్రెండ్స్ సరదాగా సాయంత్రం పార్క్ దగ్గరికి వెళ్ళారట. అక్కడ చిన్న కొలను ఉంది. ఒక ఫ్రెండ్ అన్నట్టారే, ఈ పార్కులో ఒక తమాషా డాగ్ ఉంది, ఆ డాగ్ చూడు అని దాన్ని పిలిచేట, టామీ అని. అది అక్కడే ఉంటుంది. అది చెరువుకు అటువైపు ఉంది. కమాన్ అనగానే అది అలా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చిందిట. సెకండ్ ఇచ్చింది. ఇతను బిస్కెట్ ఇచ్చాడు. ఫ్రెండ్కి చెప్పాడు, చూసావా ఎంత ఆశ్చర్యం, నీళ్ళ మీద నడిచింది అని. ఈ రెండో ఫ్రెండ్ పెసిమిస్ట్, విశ్వామిత్ర పెంపకం టైప్, ఏముంది దానికి ఈత కొట్టడం రాదు అందుకే నడిచింది అన్నట్టు. అంటే వీడు ఎవరిని మెచ్చుకోడండి. ఇలాంటి పెంపకం అంటే ఈ పేరెంట్స్ నువ్వు ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, మన ఇంట్లో ఎవరు ఐఐటి అవ్వలేదు నువ్వు అవ్వాలి, మన ఇంట్లో ఎవరు డాక్టర్ అవ్వలేదు కాబట్టి నువ్వు అవ్వాలి, మన ఇంట్లో ఎవరు అది అవ్వలేదు. వాడికి కూడా ఆలోచనలు ఉంటాయి, ఆ అమ్మాయికి కూడా ఆలోచనలు ఉంటాయి. నువ్వు చెప్పిందే జరగాలి అన్నప్పుడు వాళ్ళు చివరికి ఇబ్బందుల్లో పడతారండి. ఎక్కడికి వెళ్తారో చెప్పను కానీ ఇబ్బందుల్లో పడతారు. దీన్ని విశ్వామిత్ర పెంపకం అంటారు. విశ్వామిత్రుడు శపించేయడం, మళ్ళీ తన వీక్నెస్లు ఏవి కూడా తను వదులుకోలేదండి. ఇక రెండో పెంపకం ఉందండి, దీన్ని కారాగార పెంపకం అంటారు. అంటే జైల్ పేరెంటింగ్ అని. వాళ్ళకి పిల్లలకి కావలసినవన్నీ పెడతారండి. టైంకి భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు, బుక్స్ కొని పెడతారు. కానీ
వాడు ఎక్కడికి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, సినిమాలు చూడడానికి వీల్లేదు, ఫ్రెండ్స్తో తిరగడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లోనే కూర్చో. అమ్మ కింద ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వద్దు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు నీకు అన్ని బూతులు నేర్పుతారు. ఎప్పుడైనానండి ఇట్లా ప్రెషర్ అప్లై చేస్తే వాళ్ళలో కోరిక ఎక్కువైపోతుంది, వాళ్ళు బయటకు వెళ్ళాక విజృంభిస్తారు. మళ్ళీ ఇంటికి కూడా రాడండి వాడు, ఏదైనా ఉద్యోగం వచ్చి బయటకు వెళ్ళాక. మళ్ళీ జైలు నుంచి బయటపడ్డవాడు మళ్ళీ జైలుకి రాడు కదా. ఈ కారాగార పెంపకం. ఇక్కడ నేను తల్లిదండ్రులను కోరేది ఏంటంటే, పిల్లలకు కూడా ఆలోచించడం వచ్చు కాబట్టి వాళ్ళు ఏమవ్వాలి అనేది వాళ్ళు అడిగినప్పుడే మీరు చెప్పండి. లేదురా నీకు తెలియదు, ఇదే బెస్టు అదే బెస్టు. ఇప్పుడు ఎంతో డెవలప్ అయిందండి కెరీర్ గైడెన్స్, ఇంటర్నెట్ ద్వారా టీచర్లు, ప్రతి ఊర్లో ఈ గైడెన్స్ వర్కర్స్ వచ్చారు. వాళ్ళని అడగండి వీడు దేనికి పనికి వస్తాడు. ఈ కారాగార పెంపకం వాళ్ళు శాశ్వతంగా పిల్లలతో ఉండలేరండి. అట్లాగే మూడోది హిరణ్యకశిపుడి పెంపకం అంటారండి. ఈ హిరణ్యకశిపుడు ఏంటంటే, తను చెప్పినదే వేదం, నువ్వు వినాల్సిందే. ఆయన అంటాడు కదా, హరి లేడు ఇంకెవడు లేడు, నేనే దేవుణ్ణి. కొడుకు ప్రహ్లాదుడు అంటాడు, హరియే సర్వస్వం అని మాట్లాడొద్దు అంటాడు. ఆయన ఏనుగులతో తొక్కిస్తాడు, పర్వతాల మీద నుంచి కింద పడేస్తాడు. అలాంటి పిల్లలకండి లీడర్షిప్ క్వాలిటీస్ రావండి, నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకంటే అది వింటే ఇంకా ఆ ఫాదర్ చెప్పిందే అదే కరెక్ట్ అదే కరెక్ట్ అదే కరెక్ట్. కానీ ప్రహ్లాదుడు లేదు, నేను ఇలా ఉంటాను ఇలా ఉంటాను ఇలా ఉంటాను అని అనుకున్నాడు. అయినా ఎన్నో రకాలుగా చివరికి చంపేయడానికి కూడా ప్లాన్ చేశాడు. అయితే ఆ రోజుల్లో హరి రావడం, స్తంభం చీల్చుకోవడం. ఇప్పుడు అట్లాంటి హరి మనకి రాలేరు. మరి మనం ఏం చేయాలి? మనమే మారాలి. మీరు అనుకున్నది ఇప్పుడు హిరణ్యకశిపుడు అంటాడు, నేనే దేవుణ్ణి నన్నే పూజించు అంటాడు. నువ్వు కానే కాదు హరి అంటాడు. ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటాడు. ఈ రోజుల్లో అలా మాట్లాడితే తండ్రి కొడుకుని ఇంట్లోంచి బయటకు పంపేస్తాను. నెక్స్ట్ ధృతరాష్ట్ర పెంపకం అంటారండి. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే, తను బ్లైండ్, తన కొడుకులు ఎన్ని తప్పులు చేసినా అది కరెక్ట్ అంటాడండి. చూడండి వాళ్ళ ఆగడాలు, దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు చివరికి ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు కూడా అలా చూస్తూ ఏమి చేయలేని పరిస్థితి. చివరికి ఏమైంది, ఆ పిల్లలు ఇద్దరు పోయిన తర్వాత అందరూ తిట్టిన తర్వాత దాన్ని అప్పుడు నా తప్పులేంటి అది ఇది అని తెలుసుకుంటే సరే మిగతా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ధృతరాష్ట్రుడు పెంపకాన్ని సైకాలజీలో చాలామంది మరో పేరు పెట్టారండి దీనికి. వాళ్ళు కూడా అందులో ఫారిన్ సైకాలజిస్టులు గాంధారీ సిండ్రోమ్ అన్నారండి. గాంధారీ సిండ్రోమ్ అంటే ఆమెకి కళ్ళున్నాయి కానీ చూడదండి, కళ్ళ గంతలు కట్టుకుంటుంది. తన పిల్లలు ఎన్ని తప్పులు చేస్తున్నా వెనకేసుకురావడం. ఆ స్కూల్కి వెళ్తారండి వాళ్ళు, ఆ టీచర్దే తప్పు అంటారు. మీరు ఇలా చెప్తున్నారు, మా వాడికి ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో, మీరేం చెప్పారు, మేము ఇంత డబ్బు కట్టాం. ఆ టీచర్లు అంటారు, అమ్మ మిగతా వాటిలో బాగా వచ్చేవాడికి ఇందులో ఇంట్రెస్ట్ లేదు, ఈ క్లాస్ చెప్పినప్పుడల్లా వాడు చుక్కలాట్లా ఆడుకుంటూ ఉండేవాడు, లేకపోతే క్లాస్ ఎగ్గొట్టేవాడు, ఏనాడు హోంవర్క్ చేయలేదు, షడప్ మీరు ఎందుకు. ఇలా మాట్లాడి టీచర్లతో గొడవలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్కూల్లో ఏ స్కూల్ అయినా 8 గంటలు ఉంటారు, 16 గంటలు ఇంట్లో ఉంటాడు వాడు. ఈ 16 గంటల్లో నువ్వేం నేర్పుతున్నావు? వాడు తప్పు చేస్తుంటే నువ్వు సమర్థిస్తుంటే వాడు ఎలా సక్సెస్ అవుతాడు? అలా ఉండకూడదండి. వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు చెప్పాలి, నాయన తప్పు నాయన. నెక్స్ట్ కర్ణ పెంపకం ఉంటారండి. కర్ణుడు అంటే అన్ని దానాలు చేస్తూ ఉంటాడు, మీకు తెలుసు కదా, అన్ని దానాలు. వీళ్ళు ఈ కర్ణ టైప్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ముఖ్యంగా ఇవన్నీ వీళ్ళన్నింటిలో మెయిన్ క్యారెక్టర్ ఫాదరే. ఈ ఫాదరు దానాలు చేస్తూ ఉంటాడండి, ఇంట్లో వాళ్ళకి కాదండి, బయట వాళ్ళకి. పక్కింట్లో పళ్ళపొడి అయిపోయింది అంటే పరిగెత్తుకుని వెళ్ళి షాపుకి వెళ్ళి తెస్తాడు. వాళ్ళు ఎవరికైనా చిన్న అనారోగ్యం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తాడు, క్యారేజీలు పట్టుకెళ్తాడు. ఇంట్లో వైఫ్ కడుపు నొప్పి అంటే ఏదో మంది వేసుకోవాలి, తలనొప్పి బాగా ఉందంటే అమృతాంజనం ఉందిగా రాసుకో. కర్ణుడు అంతే కదండి, సొంత బ్రదర్స్ పాండవుల్ని దూరంగా పెట్టాడు, వైరు వర్గంలో చేరాడు, వాళ్ళతో పాటే ఉన్నాడు, చివరికి ఎటువంటి సావు 100 కారణాలు ఉంటాయంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీ వాళ్ళు అన్న వాళ్ళతోటి మనం బాగుండాలి. బయట వాళ్ళ కోసం ఊరికే మనం ఇది అవ్వడం. గుర్తుపెట్టుకోండి, ఆ బయట వాళ్ళు మీ దగ్గర సహాయం తీసుకుంటారు, వాళ్ళు ఏమి గుర్తుపెట్టుకోరు. దీన్ని సైకాలజీలో జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారండి. జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటే, మీరు నన్ను అడిగితే నేను కాదనకుండా వెంటనే ఇచ్చేస్తాను, మళ్ళీ మీ దగ్గర నుంచి నేను తీసుకోవడానికి
చాలా ఇబ్బంది పడతాను, అడిగితే ఏమనుకుంటాడో. చివరిగా సోక్రటీస్ పెంపకం అంటారు. ఈ సోక్రటీస్ ఏంటంటే మీకు తెలుసు కదా, ఈజ్ ఎ గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్. ఈ సోక్రటీస్ పెంపకం వాళ్ళు చాలా మౌనంగా ఉంటారు, అన్నీ వింటూ ఉంటారు, ఒక స్మైల్తో స్వీకరిస్తూ ఉంటారు. మీకు తెలుసు, చివరికి సోక్రటీస్ని రాజు విషం ఇచ్చి తాగమన్నా కూడా నవ్వుతూ తాగుతాడు. సోక్రటీస్ భార్య చాలా గయ్యాళి, ఇతన్ని రోజు తిడుతూ ఉండేది. ఏదో చిన్న కారణం, ఆ కారణం ప్రత్యేకమైన ఇదేం కాదు, ఈ వస్తువు ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఎందుకు పెట్టావు, అది ఎందుకు ఇలా ఉంది, ఇది ఇలా ఎందుకు ఉంది, ఈ మీరు పాఠం చెప్తున్న కదా ఎందుకు శుభ్రంగా లేదు. ఒకరోజు శిష్యులతో ఉన్నప్పుడు ఆవిడ అదే వచ్చి తిడుతుంది, బాగా తిడుతుంది. ఈ శిష్యులు ఆవిడ కేసు చూస్తున్నారు, సోక్రటీస్ కేసు చూస్తున్నారు. సోక్రటీస్ నవ్వుతుంటే ఇక ఆమెను కంట్రోల్ చేయలేకపోయాడు. కొన్ని చోట్ల హస్బెండ్స్ ఉంటారు, అస్సలు మాట్లాడరండి ఆమె తిడుతుంటే. దానికి 2 కారణాలు. ఒకటి, తిరిగి అలా అనలేక, రెండవది అంటే ఇంకా పెంట అవుతుందని కూడా వాళ్ళు మౌనంగా ఉంటారు. సో ఈమె తిట్టింది, బాగా తిట్టి చివరికి అక్కడ బకెట్తో నీళ్లుంటే, మురికి నీరు అతను నెత్తి మీద పోసాడు. శిష్యులు ఇలా చూశారు, సోక్రటీస్ నవ్వుతూ, ఇందులో ఆశ్చర్యం ఏముంది, ఉరుముల తర్వాత వర్షం సహజమే కదా అన్నాడు. గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అండి. ఇలా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ తర్వాత అడ్రస్లు లేకుండా పోతుందండి. ముఖ్యంగా ఇండియాలోనమ్మా ఈ ఫాదర్ని హెడ్గా ఉన్న ఫ్యామిలీస్ సక్సెస్ అయ్యాయి. ఫాదర్, ఈ భార్య భర్తని పిల్లల ముందు తిట్టడం, అలాగే ఈ భర్త భార్యని చులకన చేసి మాట్లాడడం, ఇవి పనికి రావడం. సో ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి. వీళ్ళిద్దరూ కలిసి పిల్లలతోటి మర్యాదగా ఉండాలి. దీనికి నేను ఒక చిన్న యాక్రోనిమ్ తయారు చేశాను, రెస్పెక్ట్ అని. ఆర్ అంటే రోల్ మోడల్, నేను ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఈ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కోపం, ఉద్రేకం, ఆవేశం వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎంత కోపం వచ్చినా, ఎంత ఇది వచ్చినా, ఆ టెన్షన్ వచ్చినా మనం మేనేజ్ చేసుకోవాలి, కెనాట్ అవాయిడ్. దెన్ పి, పాజిటివ్ రిప్లై. వాళ్ళు ఏమన్నా కూడా సరే మాట్లాడదాం, తర్వాత చేద్దాం, అక్కడ ఖండించద్దని. దెన్ ఈ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఆర్ఈఎస్ పిఈ. దెన్ సి అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చు, కానీ పిల్లలకు విడాకులు ఇవ్వలేం. కాబట్టి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అండ్ ఫైనల్లీ టీ అంటే ట్రస్ట్. వన్ డే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఈ ఆర్ఈఎస్ పిఈసిటీ, పిల్లలతో ఉన్నప్పుడు ఇలా ఉండాలి, భార్యతో ఉన్నప్పుడు ఇలా ఉండాలి, భర్తతో ఉన్నప్పుడు. మీరు అనొచ్చు ఇంత బతికి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా అని. రెస్పెక్ట్ దర్ చైల్డ్హుడ్ అండి, రెస్పెక్ట్ ద రిలేషన్షిప్. ఇవి ఎప్పుడైతే రెస్పెక్ట్ చేసామో వీ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే. సో అందరూ సంతోషంగా ఉంటూ, విడాకులకి దూరంగా ఉంటూ, ప్రశాంతంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి ప్రసంగాలు లేదా ఇటువంటి కౌన్సిలింగ్లు మీ జీవితంలో మంచి మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలం నాకు అట్లాంటి ఉత్తరాలు చాలా వచ్చాయి. నాకు బద్ధకం ఎక్కువగా ఉంది, నాకు చదవాలనిపించట్లేదు, ముఖ్యంగా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల నేను ఎగ్జామ్ రాయటం లేదు, ఇట్లాంటివి వచ్చాయి. వాళ్ళు తర్వాత ఇవి చదివిన తర్వాత, ఈ సీడీలు విన్నాక, ఈ ప్రోగ్రాము విన్న తర్వాత నేను మారాను, నా తప్పేంటో నాకు తెలిసింది అని చాలామంది రాశారు. కొంతమంది మెయిల్స్ కూడా పంపారు నా పర్సనల్ మెయిల్కి. చాలా సంతోషం అండి, మీరు మారాలనే కదా ఈ ప్రయత్నం. నేను ఇదే ప్రొఫెషనల్గా బయట చేసుకుంటే నాకు చాలా డబ్బు వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎంతకాలం అని ఇప్పుడు ప్రతి చోటకి నేను వెళ్ళలేను. కాబట్టి నాకు కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు మీతో ఇంటరాక్ట్ అయ్యేది. కాబట్టి చూడండి, చూపించండి, మన ఫ్రెండ్స్ అందరి చేత మీ వాట్సాప్లో పంపి సబ్స్క్రైబ్ చేయండి. మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను. ఓకే, నమస్కారం. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను.